సరే, అందరం కూడా ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం యొక్క వర్తమానం అందరం ఆలోచిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరము కూడా తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్థుతులను స్తోత్రములను మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. దేవా, నీ కోసము తండ్రి బ్రతికే జీవితాలను, నిన్ను మహిమపరిచే జీవితాలను, నీ నామాన్ని తండ్రి నాయన కొనియాడే జీవితాలను మా అందరికీ దయచేయమని కూడా నిన్ను వేడుకుంటూ, మాతో తండ్రి నాయన, నాతో మా అందరితో నాయన మీరు మాట్లాడమని, ఒక తండ్రి నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో ఆ విధమైన ఆశని తండ్రి నీ వాక్యము పట్ల, నీ పట్ల తండ్రి నాయన మా అందరికి కలిగించి, అయా నన్నును, నా కుటుంబాన్ని, నా మందిరమును, అయా సమాజమును తండ్రి నాయన బాగుపరిచే మాటలను మమ్మల్ని అందరితో మాట్లాడమని తండ్రి నీ పాదాల చెంతపడి వేడుకునే జీవితాలను మాకు దయచేయండి. దేవా, నీ వాక్యము చెప్పటానికి కానీ, నీ వాక్యమును వినటానికి కానీ మేము ఏమాత్రం యోగ్యులము కాదు ప్రభువా. కేవలం నీ కృప, నీ కనికరము చేత మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ముందు ముందు కూడా తండ్రి నాయన మీ ఆత్మని తోడుగా ఉంచి నాయన ఎవరికి నిద్రభారములు కానీ, ఎటువంటి సాతాను తంత్రములు కానీ, ఆలోచనలు కానీ లేకుండా నీ సన్నిధానములో ఉన్నామనే భయమును, నీ సన్నిధానములో ఉన్నామనే భక్తిని తండ్రి నాయన ప్రతి ఒక్కరి పట్ల ఉంచమని ఉంచుతారని నమ్ముచ్చు. అయ్యా, సకల మహిమయు ఘనతయు ప్రభావములు తండ్రి మీ నామానికే చెల్లించుకుంటారని నమ్ముచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన కృప చేత మళ్ళీ మనలందరినీ కూడా ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ధన్యత ఆయన మాటలు విని నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నిండు వందనాలు. అయితే ఈరోజు కొద్ది మాటలను, ఇంతకుముందు మాట్లాడిన మాటలనే కానీ కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 128 అధ్యాయమును మనం ధ్యానం చేసుకుంటాం. కీర్తనల గ్రంథము 128 అధ్యాయము. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. ఈ అధ్యాయము దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మీ యొక్క కుటుంబాలని కట్టుకోవడానికి. అలా కట్టుకుంటే ఎక్కడెక్కడ మనం ఆశీర్వదింపబడతామో ఒక 2 ఆశీర్వాదాలను కూడా చెప్పి, అంటే నీవు, నేను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుని ఎడల భయము భక్తితో కట్టుకోగలిగితే మనము ఎక్కడెక్కడ ఆశీర్వదింపబడతామో ఆ 2 ఆశీర్వాదాలు నేను ముగించి వేస్తాను. అయితే చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. నేను ఈ యొక్క మాటలను ఒక పెద్ద దైవజనుడి ద్వారా విన్నప్పుడు, ఈ యొక్క అధ్యాయాన్ని ఆ దైవజనుడు వివరిస్తూ ఉన్నప్పుడు, సరే నేను కూడా నా వంతుగా నేను చదువుతూ ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటూ, దానికి తోడుగా ఇంకొన్ని అధ్యాయాలను చదువుతూ మీకు చెబుతున్న మాటలు. సుమారుగా తన సేవా జీవితంలో 40 సంవత్సరాలు సుమారుగా ఆయనకున్న అనుభవం, ఆ అనుభవంలో నుండి ఈ అధ్యాయాన్ని ఆయన వివరించాడు. కాబట్టి నేను కూడా సాధారణంగా మ్యాక్సిమం ఒక 70% ఆయన మాటలు ఉన్నట్టుగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెబుతున్నాను, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, నా సొంతగా నేను ఈ మాటలు చెప్పడం లేదు. రెండవదిగా, కుటుంబాన్ని కట్టాలి అంటే మీకు ఒక మైండ్లో మీకు ఒక గుర్తు రావచ్చు. ఇంకా అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, పిల్లల్ని కనలేదు, భార్యని చేసుకోలేదు, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అని మాట్లాడుతుంటే మీకు కొంచెము ఎక్కడో ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. అందుకే ముందుగానే చెబుతున్నాను, ఈ అధ్యాయాన్ని వివరించింది సుమారుగా ఒక 40 సంవత్సరాలు అనుభవం కలిగి సువార్తలో తన యొక్క జీవితాన్ని గడిపినటువంటి ఒక మంచి దైవజనుడు. ఆయన యొక్క సొంత ఈ వాక్యం చెప్పేటప్పుడు ఆయన సొంత అనుభవాలని కూడా, తన భార్యతో, తన పిల్లలతో జరిగిన అనుబంధాలను కూడా ఆయన పంచుకున్నాడు. కాబట్టి ఆయన అనుభవంలో నుండి వచ్చిన మాటలే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానికంటే ప్రాముఖ్యంగా ఇదంతా కూడా దేవుడు రాయించిన మాటలు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించటానికి ప్రయత్నం చేయండి. అయితే కొంచెం నేను ప్రారంభ మాటలుగా ఈ యొక్క కీర్తనల గురించి మీకు కొంచెం చెప్పి ముందుకు వెళతాను. ఈ కీర్తన మీరు ఆలోచన చేస్తే దాని మీద చిన్న నోట్ ఉంది చూడండి, యాత్ర కీర్తన అని. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాలను మీరు కానీ పట్టుకోగలిగితే, ఈ విషయాలను బట్టి మీరు కానీ ప్రార్థించగలిగితే మన అందరి జీవితాలు బాగుంటాయి. యాత్ర కీర్తన, యాత్ర అంటే ఏంటి అంటే ప్రయాణము చేయడం, అంతేనే కదా. అయితే ఈ కీర్తనల గ్రంథములో
ఇవన్నీ కూడా పాటలు. కీర్తన అంటేనే అర్థం ఏంటి? పాటలు అని. పూర్వకాలంలో అందరికీ చదువులు రావు కాబట్టి, అందరూ చదవలేరు కాబట్టి, అందులో మళ్ళీ వాళ్ళకి గ్రహించే శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఈ విధంగా పాటల రూపంలో అయితే వారి హృదయములోకి ఈజీగా వెళ్ళి ఈజీగా గుర్తుంటుందని ఎక్కువగా పాటలను పాడేవాళ్ళు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాత్ర కీర్తన అయినప్పటికీ ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి కీర్తనలు అనగా పాటలు. పాటలను ఎందుకు ఉపయోగిస్తారు అంటే, చాలా సులువైన పద్ధతిలో అందరికీ, విద్య లేని పామరుడికైనా సరే అర్థం అవటానికి, రెండవది వాళ్ళ హృదయంలో గుర్తుండటానికి కూడా. అర్థం అవడం వల్ల ఏం ఉపయోగం లేదు. బాగా అర్థమైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయావు అనుకో, అర్థమైన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి ఈ పాటలు పాడే తత్వాన్ని ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఉద్దేశించారు అంటే, లేకపోతే అందుకే మీరు చూస్తే అతి పెద్ద గ్రంథం కూడా కీర్తనల గ్రంథమే. ఇన్ని అధ్యాయాలు మీకు ఎక్కడ కనపడవు. అయితే ఎందుకు అంతగా పాడేవారు, అంతగా రాయించారు మన కోసం అంటే, ఇది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యి ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. చాలా సులభముగా అర్థమవుతుంది, చాలా సులభముగా దేవుని గుణాలు అర్థమవుతాయి, సులభముగా మీరు గుర్తుపెట్టుకోగలరు కూడా. అది కీర్తనల యొక్క ప్రాముఖ్యత. ఇక రెండవ భాగానికి వస్తే, ఇది యాత్ర కీర్తన. ఈ పాటలు ఎప్పుడు పాడుతున్నారు అంటే, ప్రయాణం చేసేటప్పుడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసేటప్పుడు అంటే, ఇజ్రాయేలీలు తమ యొక్క జీవితంలో సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములో ఉన్న దేవాలయానికి యాత్రలు కడతారంట. అప్పుడప్పుడు అంటారు కదా, షిరిడి యాత్ర అని, లేకపోతే ఇంకా కొన్ని యాత్రలు అంటారు కదా. అంటే ఏంటి? ఆ గుడికి వెళ్ళటానికి మనం చేసే ప్రయాణం, అంతేనా కదా? అలాగే ఈ ఇజ్రాయేలు జనాంగము కూడా ఏ దేశాల్లో ఉన్నా, ఏ ఊర్లలో ఉన్నా, సంవత్సరానికి ఏటేటా 3 పండగలకి, పస్కా పండగకి, పర్ణశాలల పండగకి, ఇంకొక పండగ ఏదో ఉంటుంది, నాకు జ్ఞాపకం లేదు, కానీ 3 పండగలకి, ఈ 3 పండగలకి తప్పకుండా ఇజ్రాయేలీలు కుటుంబంగా, మళ్ళీ ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, కుటుంబంగా యెరూషలేములో ఉన్న దేవాలయం ఉందే అక్కడికి వచ్చేవాళ్ళు. సంవత్సరానికి 3 సార్లు కుటుంబ సమేతంగా ఏం చేసేవాళ్ళు అంటే, ఆ యెరూషలేము దేవాలయానికి ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ప్రయాణములో కొండలుంటాయి, గుట్టలుంటాయి, లోయలుంటాయి. మనలాగా కార్లు విమానాలు ఏం లేవు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు రోడ్డు ప్రయాణం మీద, మహా అంటే గాడిదనెక్కి వెళ్ళేవాళ్ళు. ఆ కాలానికి నాకు తెలిసి ఎడ్లు బండి కూడా లేవు, గాడిదనెక్కి ప్రయాణం చేసేవాళ్ళు. అందుకే మీరు చూస్తే మరియమ్మని యేసేపు గారు నజరేతు నుండి యెరూషలేములకి లెక్కలు రాయడానికి దేని మీద ఎక్కించుకొచ్చాడు? గాడిద మీద ఎక్కించుకొచ్చాడు. అవునా కాదా? కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ యాత్రలు చేసేటప్పుడు కుటుంబ సమేతంగా చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే, అడవుల్లో పడి, లోయల్లో పడి, కొండల్లో పడి ప్రయాణం చేసేవాళ్ళు. రెండవది, మళ్ళీ స్త్రీలకి స్త్రీలుగా గుంపుకు వెళ్ళేవారంట, పురుషులకు పురుషులుగా గుంపుకు వెళ్ళేవాళ్ళంట. ఈ మాటను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అర్థమవుతుందా? స్త్రీలకి స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా, ఎవరికి ఎవరు గుంపులుగా వెళ్ళేవాళ్ళంట. అయితే 12 సంవత్సరాల లోపు పిల్లలని, బాయ్స్ అయితే వాళ్ళని అమ్మ చాటునే ఉంచుకునేవాళ్ళు. 12 సంవత్సరాలు దాటి వెళితే వాళ్ళు తండ్రుల గుంపులోనే వెళ్ళేవాళ్ళు. ఈ లెక్క మీకు అర్థమైంది కదా? చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఉపయోగకరం. వెళ్ళే కొలది యాత్రలు చేసేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు వాళ్ళ సొంత ఊరు నుండి యెరూషలేము పట్టణానికి. అయితే అలా చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, కుటుంబం మొత్తం చేసేవాళ్ళు. ఆ కుటుంబం మొత్తం ఎలా ఉండేదంటే, స్త్రీలందరూ ఒక గుంపుగా, పురుషులందరూ ఒక గుంపుగా ఉండేవాళ్ళు. అయితే ఇదిగో అబ్బాయిలో 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే పురుషుల గుంపులో ఉండేవాళ్ళు, 12 సంవత్సరాల లోపంతా కూడా స్త్రీల గుంపులో ఉండేవాళ్ళు. అందుకే ఆ సేవకుడు ఒక మంచి మాట అన్నాడు, మీకు తెలుసో లేదో, యేసు ప్రభుని మర్చిపోయి మరియమ్మ యేసేపు వెళ్ళిపోయారు. యేసు ప్రభుని మర్చిపోయి ఏమయ్యారు? మరియమ్మ యేసేపులు సుమారు 3 దినాలు ప్రయాణం అయిపోయి 7న అబ్బాయి అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. అలా మర్చిపోవడానికి గల కారణం ఏంటి? ఆ సేవకుడు అన్న మాట అనమాట. 3 రోజులు ప్రయాణమే వెళ్ళిపోయారు. తమ బిడ్డను ఇద్దరు చూసుకోలేదా అంటే ఇద్దరు చూసుకోలేదు. ఎందుకు మరి అలా ఎలా మర్చిపోయి వెళ్ళగలిగారు అంటే, వాళ్ళు అలా దూరంగా వెళ్ళినా స్త్రీలు గుంపులకు వెళ్ళేవాళ్ళు, పురుషుల గుంపులకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి యేసేపు ఏమనుకున్నాడంటే, 12 సంవత్సరాల చిన్నోడే కదా, వాళ్ళ అమ్మతో వస్తున్నాడు అనుకున్నాడంట. మరియమ్మ ఏమనుకుందంటే, 12 సంవత్సరాలు దాటినోడు కదా, వాళ్ళ నాన్నతో వస్తున్నాడు అనుకున్నాడంట. మొత్తానికి ఇద్దరు ఏమనుకున్నారు? ఆమెతో వస్తుందని ఆయన,
ఆయనతో వస్తుందని ఏమనుకొని యేసుప్రభు వారిని వదిలేసి వెళ్ళిపోయారు మొత్తానికి. అది జరిగిన సందర్భం మీకు అర్థం అవడానికి చెప్పాను అనమాట, ఒక రుజువుగా. ఈ విధంగా యాత్రలు చేసేవాళ్ళు, కుటుంబంగా చేసేవాళ్ళు, స్త్రీలుగా పురుషులుగా చేసేవాళ్ళు ఆ సమయంలో ఈ కీర్తనలు పాడుకునే వాళ్ళంట. ఈ 150 అధ్యాయాలలో యాత్ర కీర్తనలు 14 కీర్తనలు మాత్రమే. 120 అధ్యాయం నుండి 134 అధ్యాయం వరకు ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. అంటే వాళ్ళు ప్రయాణంలో ఉండేటప్పుడు పాడుకునేవారు. ఈ యాత్ర కీర్తనలో సుమారుగా కొందరు దావీదు రాశాడు, ఒక కీర్తన మాత్రమే సొలొమోను రాశాడు, మిగతా కీర్తనలు ఎవరో ఒక రాజుగారు రాశారు. ఇది ఈ యొక్క కీర్తనల యొక్క ప్రారంభం. ఇది మీకు బాగా గుర్తుండాలి. ఎందుకు ఈ గుర్తు మీకు చెప్పానో, కుటుంబంగా ఎందుకు వెళ్ళేవాళ్ళు, గుంపుగా ఎందుకు వెళ్ళేవాళ్ళు, కొన్ని మాటలు మీకు కనపడతాయి. చూడండి 121 అధ్యాయం చూడండి, అక్కడే ఉంది కదా, అక్కడ మించి మిమ్మల్ని అక్కడ తిప్పను. 121 అధ్యాయం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యాత్ర కీర్తనలోనే కొండల తట్టు ఎందుకు వచ్చుతున్నారంటే వాళ్ళు ప్రయాణించేది కొండల్లో కాబట్టి కుటుంబం మొత్తము ప్రయాణం చేస్తుంది. వారి సొంత ఊరు నుండి యెరూషలేము దేవాలయం వరకు. అది 400 కిలోమీటర్లు అవ్వచ్చు, 500 కిలోమీటర్లు అవ్వచ్చు, 1000 కిలోమీటర్లు అవ్వచ్చు, 200 కిలోమీటర్లు అవ్వచ్చు, 100 కిలోమీటర్లు అవ్వచ్చు. ఎవరి ఊరిలో నుండి వాళ్ళందరూ మాత్రం ఏమయ్యేవాళ్ళు, కుటుంబ సమేతంగా వెళ్ళేవాళ్ళు. అలా వెళుతూ పాడుకున్నటువంటి పాటలే ఈ 127 అధ్యాయము, 128 అధ్యాయం. ముందుగా 127 అధ్యాయాన్ని కొంచెం మీకు చెప్పి, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కాబట్టి కొంచెం పరిచయం చేసి 128 అధ్యాయానికి మీ దగ్గరికి వచ్చి ఇక్కడక్కడ కొన్ని అధ్యాయాలు మీకు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తుంది కదా, వాళ్ళ సొంత ఊరు నుండి యెరూషలేముకు ప్రయాణం అవుతున్నారు దేవాలయానికి. పండగ సీజన్, కుటుంబ సమేతంగా వెళ్తున్నారు, కొండల్లో లోయల్లో పడి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారు. అలా పాడుతూ సొలొమోను గారు ఏమని పాడారో చూడండి. ఆయన ఇదొక్కటే కీర్తన రాశాడు, 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల పాడుకుంటున్నారు వాళ్ళు గుంపులుగా, కుటుంబ సమేతంగా పాడుకుంటూ. వాళ్ళందరూ హృదయాల్లోకి వెళ్ళాలి కదా. ఇదిగో స్త్రీలారా, పురుషులారా, పిల్లలారా, అందరు హృదయాల్లోకి వెళ్ళడానికి ఏమంటున్నాడంటే సొలొమోను, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. ఈ వ్యర్థమనే మాట సొలొమోను గారని మనం బల్లగుద్దినట్టు చెప్పొచ్చు, అవునా కదా. ఆయన ఇలాంటి మాటలు చెబుతాడు. ఇదిగో నువ్వు యావదాస్తి సంపాదించి దేవుని ఎడల భయభక్తిని వదిలేస్తే నీకంటే వ్యర్థమైనడు ఎవడు ఉండడు, అవునా కదా. వ్యర్థమైన మాట ఆయనే వాడాడు. ఆయనకి భూమి మీద ఒకటే ఉపయోగం కనిపించింది, ఏంటంటే ఏ దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండి రేపు ఒక రోజు తీర్పు దినం ఉంది, ఆ రోజు దేవునికి నేను లెక్కప్ప చెప్పాలి. ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకొని బ్రతికే మనిషి ఉన్నాడే, వాడు మాత్రమే మంచోడు. ఇక ధనం కోసం ప్రయాసపడేవాడు, ఇక దేనికోసం, ఎంజాయ్ కోసం ప్రయాసపడేవాడు, జ్ఞానం కోసం ప్రయాసపడేవాడు, వీళ్ళందరూ ఏమన్నాడంటే చివరికి వాటి అంతరం ఏంటి అంటే వ్యర్థం అన్నాడు. కాబట్టి ఈ సొలొమోను కూడా యాత్ర కీర్తన పాడుతూ ఆ కుటుంబాలన్నిటికీ జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబాలారా, యజమానులారా, యజమానురాళ్ళారా, పిల్లలారా, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కొండల్లో లోయల్లో పడి మనం వెళ్తున్నాం కదా దేవుని మందిరం దగ్గరికి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కానీ మీ కుటుంబాన్ని కట్టకపోతే మీరు ఎంత ప్రయాసపడి కట్టినా అది వ్యర్థమే. దేవుడు కానీ మీ పట్టణాన్ని కాపాడకపోతే నువ్వు ఎంత ప్రయాసపడి ఎంత పెద్ద మహావీరులు నువ్వు దాచినా అది వ్యర్థమే. అందుకే ఈ 2 మాటలు మీరు చూస్తే పాత నిబంధనకి వెళ్ళినప్పుడు మీకు ఉదాహరణలు కనపడతాయి. దేవుడు పట్టణాన్ని కాపాడలేదనుకోండి, ఇజ్రాయేలులు చాలా చిన్నవాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాత నిబంధన చదివితే ఇజ్రాయేలుని మించిన వాళ్ళు మిగతా సైన్యం అంతా 6 అడుగుల మనుషులు, దేహరాఢ్యం కలిగిన వాళ్ళు, మంచి ధనవంతులు, మంచి యుద్ధం చేసేవాళ్ళు. మిగతా గుంపులు ఉన్నాయే, మోయాబీలు కానీ, అమాలేకులు కానీ, హిత్తీయులు కానీ, పెరజ్జీలు కానీ, కనానీయులు కానీ, ఈ అందరు జనాలు ఉన్నారే. ఫిలిస్తీయులు కానీ, ఫిలిస్తీయులు ఎవడో గొల్యాతు మనకు తెలుసు కదా, ఎన్ని అడుగులు ఉన్నాడు గొల్యాతు. ఆయన చూసి సైన్యమే వణికెళ్ళిపోయింది, యుద్ధ సైన్యం. ఎవరు ఇజ్రాయేలు యొక్క యుద్ధ సైనికులే వెళ్ళిపోయారంటే వాళ్ళ దారుఢ్యం చూడండి. కాబట్టి దేవుడు అనేది ఏంటంటే, మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు మీకు అర్థమైద్ది, వాళ్ళందరూ కూడా ఆజానుబాహులు, శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు. కానీ మీకు తెలుసలేదు, యెహోవా వారి పట్టణాన్ని కాపాడలేదు కాబట్టి వాళ్ళందరూ ఇజ్రాయెల్ చేతులు చంపబడ్డారు. అది రుజువు. సొలొమోనుకి అది బాగా తెలుసు, ఎందుకంటే అనేకమైన యుద్ధాలు చూశాడు కాబట్టి. యెహోవా కానీ మన వెనక ఉండి యుద్ధం చేయకపోతే మన పట్టణాన్ని మనం ఎంత పెద్ద ఉస్తాదులతో కాచినా సరే అది మన ప్రయాసమే. అంత పెద్ద ఎరుకో గోడ,
ఎలా పడిపోయింది? చుట్టూ తిరిగేసి దేవునికి బిగ్గరగా స్తుతులు తెలిపిస్తే ఆ గోడ పడిపోయింది. ఆ గోడ పడే సగం సైన్యం చచ్చిపోయారు. కాబట్టి ఇదంతా అనుభవంతో చెబుతున్నాడు. ఈ చరిత్రలో మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే కుటుంబాలు మొత్తం ఉన్నాయి. కుటుంబాలు గుంపులుగా యాత్రలు వెళ్తే మాటలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈ పాటలు పాడుకుంటున్నారు. అందరు కుటుంబాలకు జొచ్చాలి ఈ మాటలు. గుంపులుగా పిల్లలతో తల్లిదండ్రులు అలా వెళుతూ ఈ పాటలు పాడుకుంటున్నారు. ఇదిగో యెహోవా నీ ఇల్లు కట్టించకపోతే నువ్వు కట్టడం వృధా. యెహోవా నీ పట్టణాన్ని కాపాడకపోతే కావలు ఉండేవారి ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఇంకా ముందుకు వెళ్ళండి. మీరు వేకువనే లేస్తారు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తిండుచుండుట కూడా వ్యర్థమే. ఉదయాన్నే లేచి నీ భార్యని నీ పిల్లని పోషించడానికి సాయంత్రం నైట్ వరకు కష్టపడతావే, అది కూడా వ్యర్థమేనంట. ఉదయాన్నే లేచి చీకటితో లేచి చాలా రాత్రి వరకు నువ్వు ప్రయాసపడుతున్నావే, ఎవరి కోసం? ఒక తల్లి ప్రయాసపడుతుంది ఎవరి కోసం? ఒక తండ్రి ప్రయాసపడతారు ఎవరి కోసం? కుటుంబం కోసం, అంతే. పక్కింటోడి కోసం ఏమైనా కష్టపడుతున్నారా? పక్కన కుటుంబాల కోసం ఏమైనా కష్టపడుతున్నారా? ఇంకా నేను చెప్పగలను, ఈవెన్ మీ తోబుట్టుల కుటుంబాల కోసం కూడా ఎవరు కష్టపడరు. మీ అన్నయ్యల కుటుంబం కోసం మీరు కష్టపడరు, మీ చెల్లి కుటుంబాల కోసం మీరు కష్టపడరు. ఈవెన్ నేను ఇంకా ముందుకెళ్తే మీ తల్లిదండ్రులకు ఓపుకుంది అనుకోండి, మీ తల్లిదండ్రుల కోసం కూడా మీరు కష్టపడరు. అంటే ఒక మనిషి యజమానుడైనా యజమానురాలైనా తండ్రి అయినా తల్లి అయినా ఉదయాన్నే లేచి కష్టపడేది. ఎందుకంటే ఆ మాట మళ్ళీ చదవండి. మీరు వేకువనే లేచి, 2వ వచనం, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తింటారయ్యా, కానీ మీకు కుటుంబంలో నెమ్మది ఉండదు. అది దాని అర్థం. ఉదయాన్నే లెగుస్తారు, చాలా రాత్రి అయ్యేదాకా కష్టపడతారు, మీ కష్టార్జితంతో శుభ్రంగా తింటారు, తినకుండా ఏమి ఉండరు. కానీ విషయం ఏంటంటే అది కూడా వ్యర్థమే అన్నాడు. దేనికి అంటే ఆ కుటుంబములో సమాధానం ఉండదు. అది మీకు 128 అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమైపోద్ది. 128 అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే ఒక యజమానుడు ఒక యజమానురాలు ఎంత కష్టపడి నువ్వు అన్ని అవసరాలు నీ కుమారునికి తీర్చు, అన్ని అవసరాలు నీ కుమారునికి తీర్చు, అన్ని అవసరాలు నీ భార్యకి తీర్చు, అన్ని అవసరాలు నీ భర్తకి తీర్చు, కానీ యెహోవా అనే వాడు ఒకడు లేకపోతే, దేవుడు అనే ఆయన లేకపోతే, 128 అధ్యాయానికి వెళ్ళిన తర్వాత యెహోవా యందలి భయభక్తులు అనేది నీ కుటుంబంలో లేకపోతే నువ్వు ధన్యుడివి కాదు, ధన్యురాలివి కాదు. 128 అధ్యాయం ఒకసారి చదవండి, మీకు చూపిస్తాను. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవడు ధన్యులంట? యెహోవా యందు భయము లేకుండా, ఆయన ఎడల భక్తి లేకుండా నడిస్తే దాని ప్రయాస వ్యర్థము. అయితే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఉంటుందో వాళ్ళెవరంట? ధన్యులంట. 2వ మాట చదవండి, 2వ వచనము, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించెదవు. ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుస్తారో, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, అది త్రోవలంటే అర్థం. ఆయన త్రోవలను ఎవరైతే అనుసరించి నడుస్తారో వాళ్ళు ధన్యులంట. ఏ ధన్యత అంటే, మొదటి ధన్యత నీ కష్టార్జితంతో నువ్వు బ్రతకగలవంట సుఖంగా. మరి పైన వచనంలో ఏమన్నాడు? ఉదయాన్నే మేలుకొని రాత్రంతా కష్టపడి నువ్వు తిన్నా సరే వ్యర్థం అన్నాడు. కారణం ఏంటి అంటే, పైన వ్యక్తికి యెహోవా ఎడల భయం లేదు, ఆయన త్రోవల్లో నడుద్దామని ఆలోచన లేదు, ఆయన మార్గాల్లో నడుద్దామని ఆలోచన లేదు, ఆయన ఆజ్ఞల్ని ఆయన శాసనాల్ని గైకొందామన్న ఆలోచన లేదు. కాబట్టి వాడి కష్టార్జితం అంట వ్యర్థము. అయితే ఈ కింద వ్యక్తికి ఏంటంటే యెహోవా ఎడల భయం ఉంది, భక్తి ఉంది, ఆయన మాటలు ఆయన శాసనాల ఎడల భయం ఉంది, ఆయన త్రోవల్లో నేను నడవాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నేను నా కుటుంబం నడవాలనే భయం ఉంది. కాబట్టి వీళ్ళు ధన్యులు. ఇక్కడ చేయించి ఒక్కసారి మీకు ఇంతకుముందు చెప్పిన మాట, దావీదు గారు చనిపోతూ తన కుమారుడు సొలొమోనుకి ఏమని చెప్పాడు చూడండి. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగా ఆజ్ఞయించును, ఏమని? లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను, అర్థమవుతుందా? త్రోవలంటే ఆయన మార్గాలు, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన
దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము, అప్పుడు నీ పిల్లల ప్రవర్తన అన్నాడు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఆయన త్రోవల యందు నడవడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన మార్గముల యందు నడవటం. ఇంతగా ఆయన మార్గాలు ఏంటి అంటే ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు ఉన్నాయే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ 66 పుస్తకాల్లో ఉన్నాయే మాటలు, ఈ మాటలన్నీ కూడా యెహోవా మార్గం. అందుకే మీరు చూడండి, అయ్యా దేవుని మార్గం తెలియాలంటే ఏం చేయాలయ్యా అని అంటే అందరూ ఏం చెప్తారు చెప్పండి? బైబిల్ చదవండి నాయన అంటారు. అంతేనే కదా? దేవుని మార్గం తెలియాలంటే ఏం చేయాలి అంటే దేవుని మార్గం తెలియాలి అంటే ఎక్కడుంది? అది వాక్యములో ఉంది. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే 2 పోలికలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పైన సొలొమోను గారు చెబుతున్న పోలిక ఏంటంటే, నువ్వు ఉదయాన్నే లెగుస్తావు, రాత్రంతా కష్టపడతావు, నీ కష్టార్జితంతో నీ కుటుంబాన్ని పోషించుకుంటావు, కానీ ఉపయోగం ఏంటంటే అది వ్యర్థం అన్నాడు. ఎందుకు అంటే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అయితే కింద అధ్యాయంలో ఇంకొక యాత్ర కీర్తనలు ఏమంటున్నాడు అంటే, యెహోవా ఎడల భయము గాని భక్తి కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుంటే వాడికి కలిగే మొట్టమొదటి మేలేంటి తెలుసా? నీ కష్టార్జితంతో నువ్వు సుఖంగా ఉంటావంట. ధన్యతల్లో ఒక ధన్యత అది. ఇంతకీ త్రోవలు అంటే అర్థం ఏంటంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 66 పుస్తకాలు ఉన్న ప్రతి మాట ఆయన త్రోవ, ఆయన నడక, ఆయన మార్గం, ఆయన ఆజ్ఞ, ఆయన శాసనం, ఆయన న్యాయ విధులు. అందుకే దావీదు ఏం చెప్పాడు తెలుసా? చచ్చిపోయేటప్పుడు ఏమీ చెప్పలేదు ఆయనకి, నువ్వు ఒక్కటి మాత్రము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవగలిగితే, ఆయన మార్గములను అనుసరించి నడవగలిగితే నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగిన ఏముంటుందంట? వివేకంగా నడుచుకుంటావు, చాలా తెలివిగా నడుచుకుంటావు. ఇతర జనాలు చూసి ఈయన చాలా తెలివైన వాళ్ళు, ఈ కుటుంబం చాలా తెలివైన కుటుంబం. మనం చెప్పానే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలు వింటే మనల్ని ఏమంటారంటే అందరూ చూసి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అంటారు అంట. కాబట్టి ఇక్కడ పోలిక మీరు చాలా జాగ్రత్తగా చూడండి. దేవుని యందు భయము కలిగి ఉండడం అంటే ఆయన త్రోవల ఎడల నడుచుకోవటం. ఇంకా మాట చెప్పనా, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన్ని శోధించకుండా ఉండటం. ఇజ్రాయేలుని శోధించారే తిండి కోసము, ఇంకా వేరు వేరు వాటి కోసం శోధించారు కదా, అలా శోధించకుండా ఉండటం ఆయన ఎడల భయభక్తి కలిగి ఉండటం. అంతేనే కదా? ఎవరి ఎడల భయం అని మీరు కలిగి ఉందనుకోండి, 10 సార్లు 20 సార్లు ఆయనకి వ్యతిరేకంగా చేసి శోధించరు. అవునా కదా? మీ నాన్న అంటే మీకు భయం ఉందనుకోండి, మీ నాన్న సినిమాలకు వెళ్తే కొడతాడని మీకు భయం ఉందనుకోండి, ఇప్పుడు సినిమాలకు వెళ్ళి మీ నాన్న శోధిస్తారా? ఎవరన్నా? ఇదిగో బయటికి మా ఆయనకి చెప్పకుండా బయటికి వెళ్ళి 2 గంటలు ఉండున్నాను అనుకోండి, మా ఆయన కొడతాడని తెలిసిందనుకోండి, ఇప్పుడు మా ఆయన ఏం చేస్తాడని మీరు వెళ్ళి మీ ఆయన శోధించగలరా? శోధించడం అంటే అదే అర్థం. అంటే ఆయనకి ఇష్టం లేని పనులు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తాం. దాని వెనక అర్థం ఏంటి తెలుసా? నువ్వేం చేస్తావు చూస్తానండి. అదే భయము లేకపోవటం. ఈరోజు దేవుణ్ణి మీరు పరిచయం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భయము కలిగి ఉండాలి. భర్త ఎడల భయం కలిగి ఉందనుకోండి, 2 గంటలు బయటికి వెళ్ళడానికి వణుకుతుంది ఆమె. భర్త ఎడల భయం లేదనుకోండి, ఏం చేస్తా చెప్పండి? నువ్వేం చేస్తావు చూద్దాం అంటది అనమాట. కాబట్టి దేవుడి ఎడల ఈరోజు భయాన్ని విడిచిపెడితే, ఆయన మాటల ఎడల భయాన్ని విడిచిపెడితే నిజంగా దాన్ని ఏమంటారు అంటే దేవుణ్ణి శోధించటం అంటారు. శోధించడం అంటే ఏమీ లేదు, ఆయన అంటే భయం లేకపోవడం, ఆమె అంటే భయం లేకపోవడం, తండ్రి అంటే భయం లేకపోవడం, తల్లి అంటే భయం లేకపోవడం. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇష్టం లేని కార్యాలు చేస్తే నువ్వేం చేయవురా నాయన, నువ్వేం చేయలేవురా నాయన అని చూడటం, దాన్ని శోధించటము అంటారు. ఇదిగో భయము లేని చోటే శోధించడం అనేది ఉంటది. భయము భక్తి లేని చోటే శోధించడం అనేది ఉంటది. భయము భక్తి లేని చోటే రెండోది ఏముంటుంది తెలుసా? అయ్యా నీ చిత్తము నాకు జరిగించు అని అడగం. భయం ఉన్న చోట అడుగుతాం. భయం లేదనుకోండి, నీ ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చిత్తాలు చేస్తాం. భయం ఉన్న చోట ఏమంటుంది తెలుసా? నీ భర్త చిత్తమే జరిగిస్తావు. భయం ఉన్న చోట ఏం చేస్తావు తెలుసా? నీ తండ్రి చిత్తమే జరిగిస్తావు, నీ చిత్తం జరిగించవు. భయానికి అర్థాలు మీకు తెలియాలి. భయములో ఏముంటది అంటే శోధించవు, అంటే ఆయనకి వ్యతిరేకమైన పనులు చెయ్యవు, మొదటిది. రెండోది ఏంటి తెలుసా? ఆయన ఇష్టమైన పనులు చేస్తావు, రెండవది. అంటే భయం ఉంటే ఆయనకి ఇష్టం లేని పనులు చేసి శోధించవు, రెండవది ఆయనకి ఇష్టమైన పనులు చేసి చేస్తావన్నమాట. ఇది భయము భక్తి ఉన్న వ్యక్తి యొక్క జీవిత విధానం. చాలా జాగ్రత్తగా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆనాడు ఇజ్రాయేలులో భయం లేదు, ఎందుకంటే దేవుని శోధించారు. వ్యభిచారం చేస్తావు, నువ్వేం చేస్తావు చూద్దాం, ఇంటి కోసం ఏడుస్తావు, నువ్వేం చేద్దాం చూద్దాం అన్నారు. వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. ఆనాడు వాళ్ళు ఇంకోటి ఏం అడగలేదు తెలుసా? అయ్యా నీ చిత్తం ఏంటో చెప్పు, మేము ఆ ప్రకారంగా బ్రతుకుతామని అడగలేదు.
అది కూడా భయం లేని తనమే. భక్తులు పిచ్చోళ్ళు కాదు. దేవాన్ని చిత్తం జరిగించు. యేసుప్రేమని పిచ్చోడు అనుకుంటున్నారేంటి? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయ్యయ్యో నీ చిత్తమే జరిగించు అని. పౌలు గారు, అయ్యా నాకు చాలా ముళ్ళు, ఈ బాధ నేను భరించలేకపోతున్నా, ఈ ముళ్ళు తీసేయి అంటే ఒకసారి ప్రత్యక్షమే నా కృప నీకు చాలా అన్నాడు. మరుమాటు ఆయన ఏం చేయలేదు తెలుసా? ఈ ముళ్ళు తీసేయమని మళ్ళీ ప్రార్థించలేదు. 3 సార్లు ప్రార్థించాడంట. బాబు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ ముళ్ళు ఉంచడం నా ఇష్టం, నా కృప నీకు చాలు అని అన్నాడంట. మళ్ళీ 4వసార్లు ఈ రోగాన్ని నాకు తీసేయని ప్రార్థించలేదంట ఆయన. దేవుని చిత్తం తెలిసింది, ఇంకెందుకు మొదలెడతాడు చెప్పండి? అలా లేని ఎడల దాన్ని భయము లేనితనము అంటారు. కాబట్టి భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు మనుష్యులు ధన్యులు అన్నాడు 128 అధ్యాయంలో. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరు ధన్యులు? యెహోవా ఎడల భయము భక్తి కలిగి ఆయన త్రోవలు ఉన్నాయే, ఆయన మార్గాలు ఉన్నాయే, ఆయన ఆజ్ఞలు ఉన్నాయే, ఆయన చిత్తాలు ఉన్నాయే, వాటి ఎడల నడుచుకున్న వారు ధన్యులు. మొదటి ధన్యత ఏంటయ్యా అంటే, యజమానుడా నీ కష్టార్జితాన్ని నువ్వు చక్కగా సంతృప్తిగా తినగలవు. మొదటి ధన్యత. యజమానుడికి ఇచ్చే ధన్యత ఏంటి తెలుసా? ఆయన ఇదిగో నీ కష్టాన్ని, నీ కష్టార్జితాన్ని సుఖంగా తినగలవు. అందుకే 127 అధ్యాయంలో పైన ఏమన్నాడు తెలుసా? మీరు ఉదయాన్నే లెగుతారు, రాత్రి అంతా కష్టపడతారు, కానీ వ్యర్థమే. కింద ఏమన్నాడు తెలుసా? దేవునికి ఇష్టలైన తన ప్రియులకు మాత్రం ఆయన ఉచితంగా వెత్తున్నాడంట. మీకు అర్థమవడానికి చెప్తాను. ఉదయాన్నే లేచి రాత్రి ఎప్పుడో 11ంటికి వెళ్ళి ఉదయం 6ంటికి వెళ్ళి రాత్రి 11ంటికి డబుల్ డ్యూటీలు చేస్తే కానీ నీ కుటుంబ అవసరాలు తీరట్లేదు. అయితే దేవునికి ఇష్టంగా ఉన్నాడు అనుకోండి, ఉదయాన్నే 10ంటికి పనికి వెళ్ళి 6ంటికి వెళ్ళి వచ్చాడు, 8 గంటల డ్యూటీ చేసేవాడు ఉంటాడే, ఆ 8 గంటల డ్యూటీ చేసి వచ్చి తనకు వచ్చే ధనంతో సమృద్ధి కలుగుద్దాను. అది దాని అర్థం. దేవుని ఎడల భయభక్తులు లేకుండా నువ్వు ఉదయాన్నే లేచి రాత్రంతా కష్టపడి నువ్వు ఎంత తీర్చినా సరే లోపం కనపడుతుంది తప్ప నీకు సమృద్ధి కనపడదంట. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడనమాట. అగ్గై గ్రంథాలు అంటాడనమాట. ఏమంటాడు తెలుసా? తీయొద్దులే గాని, ఇజ్రాయేలు జనాంగమా, నేను నా మందిరం కట్టడానికి మిమ్మల్ని ఆ యొక్క బానిసత్వం నుండి బబులోని దేశం నుండి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? మందిరం కట్టడం ఆపేసి చక్కగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట, మందిరానికి తెచ్చిన దూలాలతో. మరి విచిత్రం అది. ఇజ్రాయేలుని తీసుకొచ్చిందే, యెరూషలేములో మందిరం కూలిపోయింది, ఆయన మందిరాన్ని కడదామని తీసుకొస్తే వాళ్ళు కూడా అలాగే ప్రార్థించారు. నెహెమ్యా అలాగే నడిపించుకొచ్చాడు, జెరుబ్బాబెలు అలాగే నడిపించుకుంటూ వచ్చాడు, యెజ్రాయేలు కూడా అలాగే నడిపించుకుంటూ వచ్చాడు. ఈ ముగ్గురు నాయకులు ఆ బబులోని సామ్రాజ్యంలో నుండి, ఆ బానిసత్వం నుండి వాళ్ళని తీసుకొచ్చారు 3 దఫాలుగా. ఎందుకు తెలుసా? ఎందుకు? దేవుని మందిరాన్ని కట్టడానికి. దానికోసం ఆయన దేవదారు వృక్షాలని, సరంబి వేసిన గృహాలు అంటాడు అక్కడ. అంటే వీటన్నిటిని సమకూర్చాడు కూడా. దేన్ని కట్టడానికి? దేవాలయాన్ని కట్టడానికి. అయితే ఎవడో వచ్చి నువ్వు ఇలా కడితే ఊరుకొండ్రా అన్నాడంట. దెబ్బకి ఆపేసి ఆ తెచ్చిన ఆ దూలాలతో, ఆ మహావృక్షాలతో ఏం చేశారంట తెలుసా? చక్కగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమయ్యి, చిన్న ఆపద రాగానే నా మందిరం కట్టడం ఆపేశారు, కానీ ఎన్ని ఆపదలు వచ్చినా మీ ఇల్లు మాత్రం కట్టేసుకుంటారు. ఆయన డైలాగ్ అంతే. ఎవడో ఒకడు అన్నాడని మందిరం ఆపేశారు. మరి బాధ ఏమన్నా ఉందా? మందిరం కట్టలేకపోతున్నావు, ఏడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? దేవా ద్వారాలు తీరవని అడుగుతున్నావా? బాధ ఉంటే ఇల్లులు కట్టుకుంటామా? ఉన్న ఇల్లులోనే సరిగినట్టుకుంటామా? ఆ తత్వం ఇజ్రాయేలుది. అప్పుడు ఆయన ఇచ్చిన శాపం ఏంటి తెలుసా? మీరు ఎంత పట్టుకెళ్తారు ఇంటికి, బయట నుండి ఇంటికి ఇల్లులోపు ఎంత అయిపోద్ది, మీ సంచి ఏమైపోద్ది అంట? చిల్లు పడిన సంచి అంట. మీరు ఎంత తీసుకెళ్తారు బయట నుండి, కానీ ఇంటికి వెళ్ళేలోపు ఏమైపోద్ది? దానికి చిల్లు ఉంది కాబట్టి దారిలోనే మొత్తం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఎంత ఉంటుందంట. అది దాని ఉద్దేశం. ఏమిటంటే ప్రేమ దేవుని పిల్లరా, మీకు 2 పోలికలు చెబుతున్నాను. దేవుని మీద భయము భక్తి కలిగి ఆనుకున్న కుటుంబము, దేవుని మీద ఆనుకున్న కుటుంబానికి ఉన్న వ్యత్యాసం. వాళ్ళ ప్రయాస చాలా ఎక్కువ ఉంటుంది, కానీ సుఖం ఉండదు. వీళ్ళ ప్రయాస చాలా తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి సుఖం ఉంటుంది. యెహోవా ఎడల భయము కలిగి, ఆయన మాటలంటే భయం కలిగి, ఇదిగో ఆయనకి ఇష్టం లేనివి చేయకుండా, శోధించకుండా, ఆయనకి ఇష్టమైనవి చేసి కానీ ఆయన ఎడల భయం కలిగి ఉంటే ఆయన అన్నాడు, నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు తింటావు. చాలా ఎక్సలెంట్. మొదటి ధన్యత ఆయన భయము భక్తి కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే. తర్వాత వెళ్దాం, ముందుకెళ్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేయండి అక్కడికి. 127 అధ్యాయము కీర్తనల గ్రంథం. కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 కలిపి చెబుతున్నానని, కాదు మీకు అర్థమవడానికి చెబుతున్నాను. పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. మొదటి దాన్ని మళ్ళీ 128 అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. వాళ్ళకు వచ్చే మొదటి ధన్యత ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది ఎవరి గురించి అంటే భర్త గురించి. కష్టపడేది ఎవరు? భర్తనే కదా.
కష్టపడేది భర్తనే కదా. అది మొదటి ధన్యత. రెండో ధన్యత ఏంటంటే, కిందకి వెళ్ళండి. నీ లోగిట నీ భార్య ఎలా ఉంటదంటే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనము చుట్టూ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా, ఒలివ మొక్కల వలె ఉందురు. తర్వాత మాట చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. ఎంత ఎక్సలెంట్ మాట చూసారా. దేవుని ఎడల భయం కలిగి, ఆయన మాటలంటే భయం కలిగి రెండే రెండు గుణాలు మీరు చేయాల్సింది. దేవుణ్ణి నేను శోధించను, ఆయనకి వ్యతిరేకమైంది చేసి, దేవుని ఆనందపరుస్తాను, ఆయన చిత్తాన్ని చేసి. ఈ రెండు మాటలు కానీ మీరు కలిగి ఉంటే, ఈ రెండు మాటల యొక్క భయాన్ని భక్తిని కానీ మీరు కలిగి ఉంటే, ఆయన మీ జీవితంలో రెండు మేలులు, రెండు ఆశీర్వాదాలు, రెండు ధన్యతలు ఇస్తానన్నాడు. ఒకటేంటంటే, భర్తగా నువ్వు ప్రయాసపడి తెచ్చేది ఉందే, అది నీకు సమృద్ధిగా సరిపోతుంది. నెక్స్ట్, నువ్వు అంత కష్టపడుతున్నావు కదా, నువ్వు అంత సమృద్ధిగా ఉంటున్నావు కదా, నా ఎడల అంత భయభక్తి కలిగి ఉంటున్నావు కదా, నన్ను శోధించడం లేదు కదా, నాకు ఇష్టం లేనివి చేసి నన్ను ఆనందపరుస్తున్నావు కదా, నాకు ఇష్టమైనవి తెలుసుకొని. కాబట్టి రెండోది ఏంటంటే, నీ భార్యని, నీ పిల్లల్ని చక్కగా నీ భోజన బల్లపు చుట్టూ. దాని సూచన ఏంటి అంటే సమాధానానికి సూచన. కుటుంబం అంతా కలిసి ఎప్పుడు భోజనం చేస్తారు చెప్పండి? ఎవడి మధ్య గొడవలు లేనప్పుడు కూర్చొని తింటారు. భార్యాభర్తల మధ్య పడలేదనుకోండి, భోజనం దగ్గర భార్య అని ఉంటుంది, భర్త అని ఉంటుంది, భర్త అని ఉంటాడు, ఇద్దరు ఉంటారా? తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఇష్టం లేదనుకోండి, భోజనం వల్ల దగ్గర ఎవరుంటారు? భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఒక కుటుంబం కానీ, ఒక స్త్రీ పురుషుడు కానీ, ఒక భార్యాభర్త కానీ, ఒక తల్లి తండ్రి కానీ, ఒక యజమానుడు ఒక యజమానురాలు కానీ, మీరు కానీ చక్కగా దేవుని ఎడల భయభక్తి కలిగి ఆయన త్రోవలో నడవగలిగితే, ఇదిగో యజమానుడా, నీ కష్టార్జితం ఆశీర్వదింపబడుతుంది, నీ భార్య నీ పిల్లలు చక్కగా సమాధానంతో ఉంటారు. యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలాగూ ఆశీర్వదింపబడతారంట. ఎంత ఎక్సలెంట్ థింగ్ మీరు చూడండి. భార్యలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, భర్తలు బాగుంటారు. అందుకే ఆ సేవకుడు ఈ విధంగా అంటారు, హస్బెండ్ అంటే అర్థం అంటే తెలుసా? హస్బెండ్ అంటే అర్థం చెప్పినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయా. మీకు తెలుసో లేదు నాకు తెలియదు, నేను అది విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. హస్బెండ్ అంటే అర్థం ఏంటో తెలుసా? బ్యాండ్ అంటే ఏంటి? కట్టుంచేది. ఆడవారు జుట్టుకి బ్యాండ్ వేస్తారా? దాన్ని ఏమంటారు చెప్పండి? హెయిర్ బ్యాండ్ అంటారు. చాలా బాగా చెప్పాడు, ఇది నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆ సేవకుడికి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు బ్యాండ్ అంటే ఏంటి? కట్టుంచేది. అందుకే మీ హెయిర్కి రబ్బర్ బ్యాండ్ వేశారనుకోండి, రబ్బర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ అంటారు. బ్యాండ్ అంటే కట్టుంచేది, కలిపి ఉంచేది జుట్టు మొత్తాన్ని. దేన్ని కలిపి? జుట్టుని మొత్తాన్ని కలిపి ఉండేది హెయిర్ బ్యాండ్. అలాగే హస్బెండ్ అంటే అర్థం తెలుసా? కుటుంబం మొత్తాన్ని, హౌస్ అంట. హజ్ అంటే దాని అర్థము యాక్చువల్లీ ఇంగ్లీష్ లిటరేచర్లో పెట్టినప్పుడు హౌస్ అని అర్థం అంట. బ్యాండ్ అంటే కట్టిపి ఉంచేదంట. అంటే కుటుంబాన్ని గట్టిగా కలిపి ఉంచేవాడు భర్త అంట. కుటుంబాన్ని ఎక్కడ విచ్ఛిన్నం అవ్వకుండా, ఒక జుట్టుని ఎలాగైతే విచ్ఛిన్నం అవ్వకుండా ఆ రబ్బర్ బ్యాండ్ ఎలాగైతే గట్టిగా పట్టుంచుతుందో, ఒక భర్తగా అతనికి ఇచ్చిన ఆధిక్యత అంట కుటుంబం మొత్తాన్ని ఏం చేయాలి? పట్టుంచగలగాలి, అందరూ కలిసి ఉండేలాగా చేసుకోగలగాలి అంట. అది హస్బెండ్ యొక్క అర్థం అంట. వైఫ్ అంటే అర్థం కూడా చెప్పాడు ఆయన, ఏదో చెప్పాడు, ఏదో అన్నాడు, కానీ అర్థం అంటే ఏంటి తెలుసా? అందరిని కలుపుకొని వెళ్ళిపోయేదంట. అందుకే ఇక్కడ మీరు చూస్తే ఆ స్త్రీని దేంతో పోల్చాడు తెలుసా? దేంతో పోల్చాడు? ద్రాక్షవల్లి. వల్లి అంటే ఏంటి? భార్యకి ఎప్పుడు కూడా అల్లుకుపోయే తత్వము. ఇంకా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. భర్త ఎప్పుడు ఏంటి అంటే పాయింట్ చేస్తాడంట, అంతే. ఏమేం చేస్తాడంటే అందరినీ ఆలోచిస్తుందంట. భర్త ఏంటంటే ఎవరికి బట్టలు పెట్టాలి అంటే పలానా వ్యక్తి పెడితే చాలే అంటే ఒక పాయింట్ మాత్రమే చెప్తాడు. ఏమేం చేస్తుంది తెలుసా? పెయింట్ వేస్తుందంట, అందరిని కలుపుకొని వెళ్తుందంట. అమ్మో, ఆయనకు పెడితే వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువులు ఏమనుకుంటారని చెప్పి అందరికీ పెట్టాలని తీసుకొస్తుందంట ఆమె. అంటే భర్త ఎప్పుడు పాయింట్గా ఆలోచిస్తే, భర్త ఎప్పుడు అందరిని కలిపి ఉంచేదానిగా ఆలోచిస్తుందంట. భర్త కుటుంబాన్ని కలిపి ఉంచితే భార్య బంధాలన్నింటినీ కలిపి ఉంచాలంట. అలాగ అల్లుకుపోవాలంటే తీగలాగా. ఇంకొక విషయం మళ్ళీ చెప్పాడు ఆయన, మీరు ఎప్పుడన్నా మల్లి తీగన కానీ, ఈ యొక్క ద్రాక్ష తీగన కానీ, ఏదైనా తీగలు చూడండి, చిక్కుడు తీగలు కానీ, ఇవన్నీ కూడా వాటన్నిటికి ఏం ఉండాలి? పందిరి ఉండాలి. అదే భర్త అనమాట. పందిరి లేకపోతే ఆ పొద అక్కడికక్కడికి వచ్చి అది మాడిపోతుందంట. అంటే అక్కడికక్కడికి వచ్చి అది ఏమైద్ది? ఎదగదలు ఉండదంట. అలాగే పందిరొట్టుదున్నా ఏం ఉపయోగం ఉండదు పాదు లేకుండా. కాబట్టి భార్యాభర్తలు కూడా అలా ఉండాలి అంటాడు అనమాట. చాలా మంచి పోలికలు, అంటే దేవుడి ఉద్దేశంలో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఈ మాటలో ఇన్ని అర్థాలు ఉన్నాయా అని ఆ సేవకుడు చెప్పేదాకా నాకు అంత అర్థం అవ్వలేదు.
అంటే ఒక భార్య ఒక భర్త ఎలాగైతే కుటుంబాన్ని అంతటిని కట్టడి చేసి దగ్గరగా ఉంచాలో, భార్య ఎలాగైతే అందరి కుటుంబాలను కలిపి ఉంచాలో, ఈరోజు కడువైంది అది. విచిత్రంగా జరుగుతాయి చూడండి. కలిపి ఉంచాల్సింది ఎవరు? భార్య. కానీ విడగొట్టేది ఎవరు? భార్యే. నిజంగా సాతాను ఎంతగా వైరుధ్యం కలిగించిందో మీరు ఆలోచించండి. చాలా సరదాగా చెబుతున్నాను, కానీ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. వాటిని ప్రాక్టీస్ చేయాలి అంతే. కాబట్టి భార్యాభర్త కంపల్సరీగా ఒక పందిరి, ఒక తీగలాగా ఎలాగైతే ఒకటుంటే ఒకటి వ్యర్థమో, రెండు కలిసి ఉన్నప్పుడే రెండిటికి అభివృద్ధి ఉంటుందో అలాగా ఉండాలి అని ఆయనకు ఉద్దేశ్యం. పిల్లలకు కూడా బేసిక్గా ఒలివ మొక్క పెరగడానికి 7 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఒక మీరు కొబ్బరి చెట్టు వేసారనుకోండి, సుమారు 3-4 సంవత్సరాలు పడుతుందంట కొబ్బరికాయలు రావడానికి. ఓ మాడి చెట్టు వేసారనుకోండి, సుమారు 4 సంవత్సరాలు పడుతుంది మంచి చెట్టు అయ్యి కాపు రావడానికి. అలాగే ఒలివ మొక్క వేస్తే అవి రావటానికి 7 సంవత్సరాలు పడుతుందంట. కానీ ఆ ఒలివ మొక్క వెనక పిడకలు వస్తాయంట, పిలకలు. అవి కానీ తీసుకెళ్ళి నాటితే ఒక సంవత్సరంలో వచ్చేస్తాయంట. అర్థమవుతుందా మీకు? అలాగే పిల్లల్ని ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చాడంటే చెప్తున్నాడు ఆయన. మీ ఇద్దరు కానీ సరిగ్గా ఉండగలిగితే వాళ్ళు 1 సంవత్సరం చక్కగా ఉంటారంట. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఒకటే, యెహోవా ఎడల భయభక్తి కలిగి ఉంటే, ఆయన త్రోవల్లో నువ్వు నడవాలని ఆశ కలిగి ఉంటే, ఆయనకు వ్యతిరేకమైనది చేయకుండా ఆయనకి ఇష్టమైనది చేసి ఆయన ఎడల భయభక్తి కలిగి ఉంటే, భర్త, భార్య, పిల్లలు చక్కగా ఆశీర్వదింపబడతాడు అన్నాడు ఆయన. చక్కగా ఆశీర్వదింపబడతారు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే తెలుసా? కింద ఇంకొక 2 మాటలు చూడండి ఎంత బాగుంటాయో. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 128వ అధ్యాయం 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అనేది మందిరానికి సూచన అంట. ఆ కుటుంబము మందిరమునికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందంట. అవునా కదా? నిజంగా చెప్పండి, భార్య, భర్త, పిల్లలు చక్కగా దేవుళ్ళు ఉన్నారనుకోండి, మందిరములో కూడా వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారా లేదా? మిగతా వాళ్ళందరికీ మాదిరిగా ఉంటారు. మిగతా వారందరి చేత ఏం చేస్తారు? గౌరవింపబడతారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మంచి కుటుంబము మందిరములో కూడా గౌరవించదగిన కుటుంబము ఆశీర్వదింపబడుతుందంట. ఎన్ని ధన్యతలు చూసారా? ఇదంతా దేని వలనంటే యెహోవా ఎడల భయము, భక్తి. నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యము కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు అని మీరు ఎంతగా విన్నారో, నేను ఎంతగా చెప్పానో మళ్ళీ అలాగే చెబుతున్నాను. ఆయన ఎడల భయం కూడా మనం కలిగి ఉండాలి. ఆయన ఎడల భయం కూడా కలిగి ఉండాలి. లేకపోతే ఆయన ఎడల భయం లేకపోతే మీరు ఆయన త్రోవల యందు నడవరు. భయం ఉన్నప్పుడే మాట త్రోవల యందు నడుస్తారు. చెప్పండి, భర్త అంటే భయం ఉంటే భార్య ఆయన త్రోవలో నడుస్తుంది. తల్లిదండ్రులు అంటే భయం ఉంటే పిల్లలు వాళ్ళ త్రోవలో నడుస్తారు. భయము లేని చోట త్రోవలో నడవటము అసాధ్యము. ఈనాడు క్రైస్తవులు చాలా మంది సరిగ్గా దేవునిలో ఎదగకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే దేవుని ఎడల భయభక్తి లేకపోవటం. ఆయన మాటలు తెలుసుకోవడానికి ఆసక్తి ఉండదు, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుదామని ఆసక్తి అస్సలు ఉండదు. దానిని దేవుడు ఏమన్నాడు అంటే భయము లేకపోవటం. దావీదుకు భయం ఉంది, అందుకే చచ్చిపోయే కాలంలో కూడా తన కుమారునికి ఏం చేశాడంటే యెహోవా త్రోవలో నడువు నాయనా నువ్వు అన్నాడు. కుటుంబం మాత్రం ఆశీర్వాదం కాదు ప్రియమైన దేవుని పిల్లరా, మీ కుటుంబము మందిరానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారంట. తర్వాత మాట చూడండి ఏమన్నాడు, నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేము అంటే అర్థం ఏంటి తెలుసా? సమాజానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావంట. ఇన్ని ఆశీర్వాదాలు చూడండి. చేసిందేంటి? ఒకటే పని. ఏం పని? యెహోవా త్రోవల ఎడల నడవటం, ఆయన ఎడల భయం కలిగి ఉండటం. భర్త బాగుంటాడు, భార్య బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. తర్వాత మాట నేను మీకు చెప్పగలను, ఆ కుటుంబం మొత్తం మందిరానికి ఆశీర్వాదకరం, ఆ కుటుంబం మొత్తం సమాజానికి కూడా ఆశీర్వాదకరం. ఇలా ఉండాలి భార్య, ఇలా ఉండాలి భర్త, ఇలా ఉండాలి దైవకు కుటుంబం అని చెప్పి సియోనులో మీరు ఆశీర్వదింపబడతారంటే మందిరంలో ఆశీర్వదింపబడతారు, యెరూషలేములో కూడా ఆశీర్వదింపబడతారు. తర్వాత మాట కూడా చదవండి, నీ పిల్లలను కూడా నువ్వు చూచెదవు. చివరి మాట, ఇజ్రాయేలు మీద ఏముంటదంట? ఇది కరువు అయింది. దీనంతటి రావాలంటే నీ పిల్లలను చూస్తావు. ఎలా చూస్తావు తెలుసా? సమాధానంతో చూస్తావు. ఎప్పుడు తెలుసా? ఆయన ఎడల భయం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా.
ఆయన త్రోవల్లో నడవాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి మాటలన్నీ తెలుసుకొని ఆయనకి నచ్చనివేంటో అవి చేయకుండా ఆయన శోధించకూడదు. ఆయనకి నచ్చినవేంటో అవి చేసి ఆయన్ని ఆనందపరిస్తే దీని అర్థము ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉండటము. అంతే తప్ప నువ్వు అరిసినంత మాత్రాన, గీపెట్టినంత మాత్రాన, అమ్మో దేవుడు అంటే నాకు భయం అన్నంత మాత్రాన దేవుడు చూసేవాడు కాదు. భయం ఉంటే ఆయన మాటలే నువ్వు ఆలోచిస్తావు. ఇంకొక మాట మీకు చెప్పనా, ఎంత మీరు ఆలోచన చేస్తే మనం చేసే పాపం ఎంత పెద్ద పాపం అంటే, కింద మాటలు 127 అధ్యాయానికి వద్దాం రండి. 3వ వచనం, 127 అధ్యాయం 3వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఎవడైతే నిజంగా ఆ యవ్వనులు ఉన్నారే, నిజంగా దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళతో కానీ మీరు నింపుకుంటే మీ యొక్క ధననిధిని, అంటే మీ కుటుంబంలో మీ పిల్లలని దేవుని ఎడల భయము భక్తి కలిగిన పిల్లలతో కానీ మీరు పెంచుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట తెలుసా? బాణాలు వంటి వాళ్ళంట. అంటే మీ ఇంటి మీదకి ఏ గొడవ వచ్చినా గుమ్మం అంటే ఇల్లు, బాణం అంటే యుద్ధం. మీ ఇళ్ళ మీదకి ఏ గొడవ వచ్చినా వాడు అడ్డుపడతాడు. ఒక కుమారుడు ఒక కుమార్తె. ఎప్పుడు తెలుసా? ఆయన ఎడల భయము భక్తి నువ్వు నేను నేర్పించి. ఇంకో భయంకరమైన మాట చెప్పనా, బాధ్యత ఉంది మనకి పిల్లల మీద. ఇక్కడ బలవంతుడు దేవుడైతే ఆయన అంబుల పొదిలో నింపాల్సింది ఎవరు? మనమే, మన పిల్లల్నిచ్చి. అందుకే ఇందాక చదివించిన మాట, మీకు మార్గంలో నడవడం కంటే కూడా ముందు ఏం జ్ఞాపకం చేశాడు తెలుసా? ఏం జ్ఞాపకం చేశాడు? దావీదు చనిపోయే ముందు సొలొమోనుకి యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడాలన్నాడు. మనకు అవగాహన ఉండాలి, దేవుడు నన్ను ఎందుకు సిద్ధపరుస్తున్నాడు, నా పిల్లవాడిని దేని నిమిత్తం సిద్ధపరచమన్నాడు, నన్ను దేవుడు ఎందుకు సిద్ధపరచుకుంటున్నాడు. ఒక బాధ్యత మన మీద ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించుకున్నాడు, ఒక బాధ్యత మనకు తెలిసి ఉండాలి. అందుకే మొట్టమొదటి మాట అదే చెప్పాడు దావీదు సొలొమోనుకి, యెహోవా నీకు ఒక పని అప్పగించాడు, దానికోసమే నిన్ను పుట్టించాడు, అది నువ్వు ఎరగాలి. ఎరిగిన తర్వాత ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి తెలుసా? మన పిల్లల్ని మనము, అయ్యా నువ్వు ఎందుకు ఇచ్చావు, ఆయన అందుకే అన్నది, యెహోవా ఎవరిచ్చిన బహుమానం, ఎవరిచ్చిన స్వాస్యం, అది మరి దేవుడు ఇచ్చింది. ఒక మంచి దైవజనుడు ఇలా అంటాడు, పిల్ల వెంకటరత్న గారు, మంచి అనుభవజ్ఞుడు. ఎప్పుడైతే పిల్లలు మీ వాళ్ళు అనుకుంటారో అప్పుడు వాళ్ళు చెడిపోతారు. ఎప్పుడైతే పిల్లలు దేవుడు ఇచ్చాడని అనుకుంటారో ఆయనకి ఇష్టంగా పెరుగుతారు. పిల్లలు మీరు మీ వాళ్ళు అనుకుంటే మీ ఆలోచనలంతా వాళ్ళ మీద రుద్ది, మీ ఆశలన్నీ వాళ్ళ మీద రుద్ది, మీకు ధన సంపాదన ఉంటే వాళ్ళని ధనం వైపు నడిపిస్తారు, మీకు చదువు మీద మోహం ఉంటే వాళ్ళని చదువు వైపు నడిపిస్తారు, మీకు ఇంకో దాని మీద మీకు పేరు ప్రఖ్యాతుల మీద మోహం ఉందనుకోండి వాళ్ళని పేరు ప్రఖ్యాతుల వైపు నడిపిస్తారు, చివరికి వాళ్ళని నాశనాన్ని తీసుకొస్తారు. అది దేవుడిచ్చాడనే భయం మీకు ఉందనుకోండి దేవుడి ప్రకారంగా బతికిస్తారు. అందుకే పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు నా వాళ్ళు కాదు, దేవుడు వాళ్ళు అని జ్ఞాపకం పెట్టుకోమంటాడు. తల్లిదండ్రుల బాధ్యతలో మొదటి బాధ్యత అంటే అది. అందుకని చాలా క్లియర్గా సొలొమోను క్లియర్గా బల్లగుద్ది చెబుతున్నాడు. ఏమని తెలుసా? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, యెహోవా ఇచ్చు బహుమానము పిల్లలు. అయితే ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, వాళ్ళని యుద్ధం చేసేవాళ్ళుగా నువ్వు నేను పెంచాలంట. ఈ లోకముతో పాపము అన్ని వైపులా యుద్ధం చేస్తుంటే వాటిని ఆపే యుద్ధ వీరుడిగా నీ కుమారుని నా కుమారునిగా చేయాలంట. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకుని ఆత్మీయంగా. పాపం నలువైపుల నుండి యుద్ధం చేస్తుంది. వ్యభిచారం చేయడానికి 10 మంది ప్రేరేపిస్తున్నారు, దొంగతనం చేయడానికి 100 మంది ప్రేరేపిస్తున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి 1000 మంది ప్రేరేపిస్తున్నారు. మరి వీళ్ళందరినీ నీ ఇంటి గుమ్మం దగ్గరికి ఈ వ్యభిచారము, ఈ దొంగతనము, ఈ లోబడని స్థితి ఇవన్నీ రాకుండా ఎవడాపాలి? నీ కుమారుని యుద్ధ వీరుడిగా చేయాలి. నువ్వు పాపాన్ని ఆపివేసే యుద్ధ వీరుడిగా చేయాలంట నువ్వు నేను. దేవుడికి ఎప్పుడన్నా మనం ఒక యుద్ధ వీరుడిని తయారు చేసి ఇవ్వగలిగామా? సిగ్గుండాలి ప్రియమైన దేవుని పిల్లలు మనందరికీ. మోషే తల్లి ఒక మోషే వంటి బాణాన్ని తయారు చేసి దేవుని కోసం ఇచ్చింది. యాకోబు ఒక యేసేపు వంటి బాణాన్ని తయారు చేసి దేవుని కోసం ఇచ్చాడు, యుద్ధం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ చెబుతున్నాను, దేవుడు తనంతట తాను ఏమి చేయడు. మళ్ళీ చెప్తాను, చేయలేడు కూడా. అది ఆయన అసమర్థత కాదు. దేవుడు తనంతట తాను ఏది చేయలేడు. ఒకవేళ చేయగలిగితే మోషేని పిలవాల్సిన అవసరం లేదు, ఐగుప్తుని అమ్మటే ఇడిపించేసేవాడు. ఒకవేళ యాకోబు పిల్లని కాపాడగలిగితే యేసేపు దగ్గరికి కరువు తెప్పించాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడే ఇచ్చేసేవాడు ధనధాన్యాదులు. యెహోవానే కాపాడగలిగితే యెహోషువను మళ్ళీ నాయకుడిగా పెట్టి వాళ్ళందరితో యుద్ధం చేసి కాపాడాల్సిన అవసరం లేదు. మీకు తెలుస్తలేదో, దేవుడికి మనం అవసరం. మళ్ళీ చెబుతాను, దేవుడికి మీ పిల్లలు అవసరం, దేవుడికి మనం అవసరం, మన పిల్లలు అవసరం. వాళ్ళని యుద్ధం చేసే వాళ్ళగా మనం తయారు చేయాలంట.
దేవుని వాక్యాన్ని నేర్పించి నలువైపుల నుండి పాపం అనేది నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద, సంఘం మీద దాడి చేస్తుంటే దాన్ని గుమ్మం దగ్గర ఉండి ఆపేసే బలవంతులైన పిల్లలుగా నేను నీ పిల్లల్ని నేను తయారు చేయగలగాలి. ఎంత చక్కని మాటలు మీరు చూడండి, ఎంత చక్కని మాటలు మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులారా, మీ మీద బాధ్యత ఉంది. మీ పిల్లల్ని బాణముల్లాగా, యుద్ధము చేసే వాళ్ళలాగా తయారు చేయాలి. ఏమి చేసి? ఆయన వాక్యాన్ని నేర్పించి, ఆయన మాటలను నేర్పించి, ఆయన గుణగణాలను నేర్పించి, ఇవన్నీ నేర్పిస్తే రేపు మళ్ళీ చెబుతున్నాను, నీ కుటుంబం మీదకి ఏ ఆపద రాకుండా వాళ్ళు ఆపుతారు. మళ్ళీ చెబుతున్నాను, నీ పిల్లల్ని దేవుళ్ళు పెంచితే నీ భర్త వ్యభిచారం చేయకుండా ఆపుతారు వాళ్ళే. నీ పిల్లల్ని దేవుళ్ళు పెంచితే నీ భార్య తప్పు చేయకుండా ఆపుతారు వాళ్ళే. నీ పిల్లల్ని దేవుళ్ళు పెంచితే, ఒక పిల్లవాడిని దేవుళ్ళు పెంచితే రెండో పిల్లవాడు తప్పు చేయాలంటే ఆ పిల్లవాడు ఆపుతాడు, అమ్మా నువ్వు ఇది చేయకూడదని, అయ్యా నువ్వు ఇది చేయకూడదని. అలాగ మనము బలవంతులతో మన అమ్ములు నింపుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి దేవుని వాక్యం అనే బలంతో మీ పిల్లలకి, మీ భర్తలకి, మీ భార్యలకి ఇచ్చి మీ ఇంటిని నింపుకోండి. అప్పుడు ఏ కీడు మీ ఇంటికి రాకుండా వాళ్ళు ద్వారం దగ్గర నిలబడి ఉంటారు యుద్ధం చేయడానికి. అది భార్య కానీ, భర్తే కానీ, పిల్లలే కానీ. ఇప్పుడు దయచేసి చెప్పగలుగుతున్నాను, కుటుంబమా దేవుని మీద ఆధారపడాలి. కొన్ని మాటలు మీకు చూపించి నేను ముగించి వేస్తాను. సరే, నేను చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పాను, కానీ కొన్ని విషయాలు దీనికోసం ఇప్పుడు నేనేం చేయాలంటానంటే మీరు ప్రార్థించాలి అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. సరేనా? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అంటే, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్న కుటుంబము ఎలాగ ఆశీర్వదింపబడుతుందో చెప్పాను. దేవుని ఎడల అసలు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. ఆయన శోధించకుండా ఉండటం మొదటిది, అంటే ఆయనకి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండటం. రెండవది, ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన పనులు చేయటము. ఈ రెండు కార్యాలు చేయటం ఏంటి అంటే ఆయన ఎడల భయభక్తి కలిగి ఉండటం. ఆయన మార్గాలు, ఆయన త్రోవలు తెలుసుకొని అలా నడిస్తే ఆ కుటుంబము ధన్యమంట. ఏంటయ్యా ఆ కుటుంబం ధన్యత అంటే, మొట్టమొదటిది యజమానుడు, యజమానురాలు చక్కగా తమ కష్టార్జితంతో సుఖంగా ఉంటారంట, పిల్లలు బాగుంటారంట, ఇలాగూ ఆశీర్వదింపబడతారంట యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉంటే. అయితే యెహోవా కాపాడకపోతే కుటుంబం వ్యర్థమే, ఆ పట్టణము వ్యర్థమే. నువ్వెంత కష్టార్జితమని చేసి సంపాదించు, అదంతా వ్యర్థమే. ఇది ఒక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ కుటుంబం ఒక్కటి మాత్రమే ఆశీర్వాదంతో ఆపలేదు దేవుడు. నువ్వు మందిరంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు సమాజంలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. అంతమంది చేత నేను పొగడబడతాం. అది మొదటిదైతే. రెండవది, కుటుంబంలో ప్రతి ఒక్కరిని, పిల్లల్నే కానీ, భర్తనే కానీ, భార్యలనే కానీ మనము బాణాలుగా తయారు చేసుకోవాలి. లోకము చాలా దాడి చేస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, లోకము చాలా దాడి చేస్తుంది. ఆ దాడిని ఆపే శక్తి నీకు నీవుగా, నీ కుటుంబానికి నీవుగా నువ్వేం చేయాలి తెలుసా? నేర్పించుకోవాలి దేవుని వాక్యముతో, భక్తి జీవితంతో. అలా యుద్ధాన్ని నేర్పించకపోతే ఆ దాడిలో నీవే ఉంటావు, నీ కుటుంబమే ఉంటుంది. రేపు నీకు నాకే సమాధానం లేకుండా బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి బాధ్యత కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. పిల్లలను ప్రత్యేకంగా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఆయన మాటలు నేర్పించి. ఇది కదా మరి. అయితే ఈ విధంగా ఉండాలి అంటే మనము దేవుడి దగ్గర ప్రయాసపడాలి. నీ ఎడల భయము భక్తి వచ్చేటట్టు నాకు కృపను చూపించని అడగగలగాలి, గోజాడగలగాలి. కొన్ని యాత్ర కీర్తనలు ఇదే చూపించి మీకు నేను ముగిస్తాను. చూడండి, 120 అధ్యాయం మొదటి వచనము. ఇది కూడా యాత్ర కీర్తనే. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. నా శ్రమలలో యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను, అందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఇవన్నీ యాత్రకెత్తనులే. కుటుంబాలు కుటుంబాలు, పిల్లలు, భార్యలు భర్తలు అందరూ తరలి వెళ్తున్నారు. కొండల్లో, గుహల్లో, లోయల్లో పడి అప్పుడు పాడుకుంటున్నారు. కుటుంబమా, పిల్లలారా, యజమానులారా, మీరందరూ ఏం చేయాలి తెలుసా? మీ శ్రమల్లో యెహోవాకి మొర్రపెట్టండి, యెహోవాకే మొరపెట్టండి. 121 అధ్యాయం చూడండి, 121 అధ్యాయము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుందో చూడండి. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. నువ్వు నేను సహాయం కోసం ఎదురు చూడాల్సింది యెహోవా దగ్గర నుండే, వేరే వ్యక్తుల దగ్గర నుండి కాదు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శ్రమలలో వాళ్ళందరూ ఎవరి తట్టు చూస్తున్నారంట? అలా పాడుకుంటూ వెళుతుంటే కుటుంబాలు పక్కన గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. అయితే కొండలు తట్టు చూసి సహాయం అడుగుతున్నారంట, ఎవరు నా కుటుంబాన్ని కాపాడగలరు అని. అయితే వాళ్ళకి అర్థమవుతుందంట, ఈ కొండలు కాదు, ఈ గుట్టలు కాదు, ఈ భూమి మీద ఉండే మనుషులు కాదు,
సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు అంటే యెహోవా మాత్రమే. ఆయనే ఎందుకు సహాయం చేయగలడంటే కింద చెప్తున్నాడు చూడండి, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. అది విషయం. నిన్ను నన్ను కలుగు చేసినవాడు ఆయన కాబట్టి నువ్వు నేను ఎలా ఉంటే పాడవుతామో, ఎలా ఉండకపోతే పాడవకుండా ఉంటామో చెప్పగలడు ఆయన. తెలివిలేని వాళ్ళు కాదు ప్రియమైన దేవుని పిల్లలు భక్తులు. నీవు మాత్రమే సహాయం చేస్తావని ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకో తెలుసా? నన్ను కలుగు చేసినోడు నువ్వే కదా, పిల్లల్ని ఇచ్చినోడు నువ్వే కదా, భార్యని ఇచ్చినోడు నువ్వే కదా, భర్తని ఇచ్చినోడు నువ్వే కదా, పిల్లల్ని కలుగు చేసింది నువ్వే కదా, భార్యని కలుగు చేసింది నువ్వే కదా, భర్తని కలుగు చేసింది నువ్వే కదా. ఎలా ఉంటే పాడవుతుందో, ఎలా ఉండకపోతే మంచిగా ఉంటుందో ఆయనకే తెలుసు. ఎందుకు? తయారు చేసిన వ్యక్తి ఆయన. అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, టీవీ పాడైతే టీవీ షాప్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మీకు తెలుసు బాగా, ఎందుకంటే దాన్ని తయారు చేసినట్టు టీవీ వాడని. వ్యాధి వస్తే మీరు కంపల్సరీగా ఎక్కడికి వెళ్తారు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి కట్టమని అడగరు. కారణం ఏంటి తెలుసా? మీకు వెనక తెలిసిన విషయం ఏంటంటే, నన్ను చూసిన వాడు, సృజించిన వాడు, తయారు చేసిన వాడికే దాని గురించి తెలుస్తుంది. ఫోన్ పాడైతే మీరు ఫోన్ షాప్ దగ్గరికే తీసుకెళ్తారు, కిరాణా కొట్టు దగ్గరికి అస్సలు తీసుకెళ్ళరు. మీకు గ్రహింపు ఉంది. ఫోన్ తయారు చేసినోడే దానిలో ఉన్న లోపాలు, దానిలో ఉన్న బాగులు, అది ఎందుకు పాడయింది, ఎలా ఉంటే పాడవకుండా ఉంటది, ఇవన్నీ ఎవడు చెప్పగలడు? అదేవిధంగా మనలందరినీ కుటుంబాలుగా ప్రతి ఒక్కరిని తయారు చేసింది దేవుడు, సృజించిన వాడు దేవుడు. కాబట్టి మనం ఎవరి సహాయం కోసం ఎదురు చూడాలి? యెహోవా సహాయం కోసం ఎదురు చూడాలంట. ఆయనకి మొర్ర పెట్టాలంట. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి, 3వ వచనము, 121 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ పాదము తొట్టిల్ల నెయ్యడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఎంత ఎక్సలెంట్ మాట చూసారా? నీ కన్నులు నీ సహాయం దేవుని కోసం కానీ ఎదురు చూడగలిగితే, అయా నేను ఇలా ఉన్నాను, నువ్వు ఎలా చేయమన్నావు, ఎలా బ్రతకమన్నావు, ఎలా జీవించమన్నావు, నీ వాక్యంలో నాకు తెలియచేయి అని నువ్వు కానీ దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని సహాయం కోసం ఎదురు చూడగలిగితే, ఆయనకే మొర్ర పెట్టగలిగితే నీ శ్రమల్లో, మనుష్యులను కాక ఆలోచనకర్త ఎవరు? ఎంత బాగా స్తుతిస్తామో. ఒక్క ఆలోచన దేవుని దగ్గర నుండి తీసుకో. సిగ్గుపడాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచనకర్త ఆయన అంటున్నావు. ఈ రోజు ఆయన ఆలోచన అడిగావు ఎప్పుడన్నా? మనం తెలివి లేని వాళ్ళం, భక్తులు తెలివైన వాళ్ళు చాలా బాగా వాళ్ళకి తెలుసు. అందుకే నా సహాయకుడు నువ్వే, నాకు సహాయం చేసేది నువ్వే, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నన్ను కలిగి చేసిన వాడు నువ్వే. నేనేం చేస్తే పాడవుతాను, ఏం చేస్తే బాగుపడతాను నీకు తెలుసు. నన్ను బాగు చేయగలిగిన వాడు కూడా ఎవరు? నీవే. అందుకే శ్రమల్లో మొర పెడుతున్నాడంట, నాకు సహాయం చేయని అడుక్కుంటున్నాడంట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నా పాదము తొట్టిల్లకు నువ్వు కాపాడుతున్నావు. ఎలా కాపాడుతున్నావు తెలుసా? నువ్వు కొనకో నిద్రపోవయ్యా. కింద మాట చూడండి, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. యెహోవా తప్ప, దేవుడు తప్ప ఈ భూమి మీద ఏ కుటుంబాన్ని కాపాడలేడు. వాళ్ళందరూ కుటుంబాలతో వెలుతూ పాటలు పాడుతున్నారు. యెహోవానే మన కుటుంబాలను కాపాడగలిగింది ఇంకెవడ లేడు. ఇంకా ముందుకెళ్ళండి. నీవు కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నుండి నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నుండి నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణం ఏం చేస్తాడంట? కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు తెలుసా? శ్రమల్లో ఆయన తట్టు నీ కన్నులు చూసి, అయ్యా నాకు సహాయం చేయి అని ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆ దేవుడు నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణమును ఆయన కాపాడుతాడు, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు, నీ పాదము తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. ఎంత ఎక్సలెంట్ థింగ్ చూడండి. అందుకే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఇలా కాపాడేవాడు ఆయన తప్ప ఎవడు లేడని, యెహోవాయే కాపాడగలడని, ఎవడు కాపాడలేడని. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా ఎలా ఎదురు చూస్తున్నాడు తెలుసా భక్తుడు? 123 అధ్యాయం చూడండి, ఎంత ఎక్సలెంట్ మాట. ఈ మాట చూసి నేను ముగించేస్తాను. ఆకాశమందు ఆసీనుడైనవాడా, దేవుని అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇందాక కొండల తట్టు ఎత్తానులే కానీ ఈసారి నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను, నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను. ఎందుకు తెలుసా? నన్ను కాపాడగలిగే దేవుడు నువ్వే, నా కుటుంబాన్ని కాపాడగలిగే దేవుడు నువ్వే, నా యొక్క కుటుంబాన్ని పాదము తొట్టిల్లకుండా కాపాడే దేవుడు నువ్వే, నా రాకపోకలు ఎందుకు కాపాడే దేవుడు నువ్వే. యెహోవాయే దేవుడు, ఆయనే కాపాడేవాడు. కాబట్టి నేనేం చేస్తున్నాడు తెలుసా? నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. ఎంతగా ఆశపడుతున్నానంటే కింద చూడండి, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు
మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇది మనం మొరపెట్టాల్సి. ఒక పనోడు ఉంటాడే, యజమానుడి తట్టు చూస్తుంటాడు కదా, అయిపోగానే జీతం ఇస్తే తీసుకెళ్లి కుటుంబాన్ని పోషించుకుందామని. వాడు ఇచ్చేంత వరకు ఎంత అనుకోగా పని చేస్తావు, ఎంత అనుకోగా వాడిని తట్టే చూసి వాడి హృదయాన్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తావు. ఒక దాసురాలు ఉందనుకోండి, ఆ యజమానురాలైన నుండి ఆమె ఇచ్చేంత వరకు కనికరముతో కనిపెట్టుకుని ఉంటుందా లేదా? ఆ విధంగా మనము దేవుడు కరుణించేంత వరకు, నిజమే ఎమ్మటే కరుణించడు. నువ్వు నేను చేసిన పాపాలు అటువంటివి, నీ జీవితం నా జీవితం అటువంటిది, ఎందుకు కరుణించాలి ఎమ్మటే? నువ్వు నేనేమో నీతిమంతులేం కాదు, నీతిమంతురాళ్ళమేం కాదు. మళ్ళీ చెబుతున్నాను, అందుకే భక్తుడు చాలా క్లియర్గా అన్నాడు, నా కన్నులే నీ తట్టే చూస్తున్నాను, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు కరుణించేంత వరకు. నువ్వు ఎమ్మటే కరుణించు నాకు తెలుసు, ఎందుకంటే నా పాప జీవితం నాకు తెలుసు, నా భక్తిహీనత నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఎమ్మటే కరుణించమని కూడా నాకు తెలుసు. అయినా సరే ఒక దాసుడు ఎలాగైతే యజమాని వైపు కన్నులెత్తి ఆయన కరుణించే వరకు ఎదురు చూస్తాడో, ఒక దాసురాలు ఎలాగైతే యజమానురాలుని ఆమె కరుణించే వరకు ఎదురు చూస్తుందో, నేను కూడా నువ్వు కరుణించేంత వరకు, నువ్వు నా కుటుంబాన్ని కాపాడేంత వరకు, నువ్వు నా కుటుంబాన్ని త్రొట్టిల్లకుండా కాపాడేంత వరకు, నువ్వు నా కుటుంబాన్ని ఈ శ్రమ నుండి తప్పించేంత వరకు, నువ్వు నా కుటుంబానికి సహాయం చేసేంత వరకు కూడా, అంతవరకు కూడా నేనేం చేయను, నిన్ను మాత్రము విడిచిపెట్టను అంటున్నాడు. ఆ మాట మళ్ళీ చదువుదాం, ఎంత ఎక్సలెంట్ మాట. 2వ వచనము, దాసులు కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. 4వ వచనము, మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. అడుక్కోవడం అంతే దేవుని దగ్గర, మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము అని దేవుని పాదాల దగ్గర పడి గోజాడండి. మనం మీకు ఒక మాట చూపించా, భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా ప్రభువును బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడు దాకా? ఆయన కాపాడేంత వరకు. ఆయన అంటున్నాడు, ఓర్పు కలిగై సహనము కలిగి నేను ఎదురు చూస్తూ నా ప్రభువును బ్రతిమాలుకుంటున్నాను. నాకు తెలుసు నా పాప జీవితాన్ని బట్టి, నా భక్తిహీనతను బట్టి దేవుడు ఎమ్మటే కరుణించడు. మళ్ళీ చెబుతున్నాను, ఎమ్మటే కరుణించట్లేదు, నేను దేవుని వదిలేస్తానంటే ఎవరికి నష్టం? మీకే నష్టం. ఆయనకి ఇసుమంత నష్టం లేదు. ఆయన మాటలు అనుసరించి నడిస్తే నీ కుటుంబానికి నా కుటుంబానికి ఉపయోగం తప్ప ఎవరికి ఆయనకేమైనా ఉపయోగమా? బైబిల్ ఒక మాట ఉంది, ఆయన ఎవడు కూడా వెక్కిరించలేడంట ఆయన్ని. దేవుని ఎవడు వెక్కిరించగలడు చెప్పండి? బయట వాళ్ళు అన్యులు అడగండి, ఏసే చాలా మంచోళ్ళు, క్రైస్తవులు దొంగలు అంటారు తప్ప ఏసే దొంగ అని ఎవరు అంటారు? ఎవరన్నా? ఏసైని దొంగ ఎదవ అనంత ధైర్యము మినిమం కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, మూర్ఖుల గురించి నేను మాట్లాడట్లేదు, మినిమం మంచి హృదయంతో ఆలోచించేవాడు ఎవడైనా సరే యేసయ్య చాలా గొప్ప వ్యక్తి, ఆయనలాగా ఎవరు బ్రతకలేరు, ఆయనలాగా ఎవరు ప్రేమించలేరు, ఆయనలాగా ఎవరు పరిశుద్ధంగా జీవించలేరు, ఆయనలాగా ఎవరు కనికరం చూపించలేరు, ఆయనలాగా ఎవరు కృప చూపించలేరని దేవుణ్ణి ఎరగని బిడ్డ కూడా అంటారు. గాంధీ ఇలా అనేవాడు అంట, నేను యేసయ్యని వెంబడిస్తాను కానీ ఆ క్రైస్తవులను మాత్రం నేను వెంబడించను అనేవాడు అంట. కాబట్టి మీరు చెబుతున్నాను, మీరు నేను దేవుని త్రోవలను అనుసరించి నడవడం వల్ల, ఆయన భయభక్తి కలిగి ఆయనకి నచ్చినట్టు బ్రతకడం వల్ల ఆయనకి యేసుమంత కూడా రాదు. ఉపయోగం అంతా ఎవరికి చెప్పండి? నువ్వు బాగుంటావు, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, మళ్ళీ నీ కుటుంబానికి మందిరంలో గౌరవం ఉంటుంది, నీ కుటుంబానికి మళ్ళీ సమాజంలో గౌరవం ఉంటుంది. ఇవన్నీ ఎవరికి? నిజంగా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన తట్టు మనందరం అక్కడ కన్నులెత్తుదాం. 125 అధ్యాయము 1వ వచనం చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. నిజంగా చెప్తున్నాను, ఆయన తప్ప నమ్మదగిన దేవుడు ఎవరు లేరు. ఆయన ఎందుకని మీరు నమ్మిక ఉంచితే మీరు ఎప్పటికైనా సరే కదల్చబడిన కొండలాగా ఉండగలరు. ఆయన దగ్గర పశ్చాత్తాపడి, ఆయన దగ్గర ఏడ్చి, అయ్యా ఇక ఎప్పటి నుండి నిన్ను ఆయాసపరచను, నిన్ను దుఃఖపరచను, నిన్ను నేను శోధించను, నీకు ఇష్టం లేనివి నేను చేసి నేను బాధ పెట్టను, నీకు ఇష్టమైనవి ఏంటో నేను తెలుసుకొని, నీ మార్గాలు బాగుగా తెలుసుకొని ఆ ప్రకారంగా నేను బ్రతుకుతాను. నా కన్నులు మనుషులు తట్టే ఎత్తను, నేను మనుషుల ఆలోచనలను స్వీకరించను, నీ ఆలోచనలు నేను స్వీకరిస్తాను, నా కన్నులు నీ తట్టే నేను ఎత్తుతాను, నీవు కరుణించేంత వరకు కూడా నిన్ను వదలను, బ్రతిమలాడుకుంటాను అవసరమైతే అని. కానీ నువ్వు కానీ దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన అంటున్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచేవాడిని ఆయన ఎప్పుడు కూడా కదల్చకుండా కాపాడగలడు.
4వ వచనం చివరి మాట, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అదే అన్నమాట. ఈ విధంగా మనము ప్రార్థించగలగాలి దేవునిలో. నేను మళ్ళీ చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చాలా ఎక్సలెంట్ పర్సన్. మీరు ఆయన గుణాలను అర్థం చేసుకోగలగాలి, ఆయన స్మరించుకోగలగాలి, ఆయన నెమరు వేసుకోగలగాలి. అందుకే పోయిన సోమవారం ఆయన ప్రేమను గురించి చెప్పగలిగాను, కానీ ఈ ఆదివారము ఆయన భయాన్ని మీకు చెబుతున్నాను. భయము భక్తి లేని చోట దేవుడు కంపల్సరిగా ఆయన కాపుదల ఉండదు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, యెహోవా లేకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఆయాసం తప్ప దానివల్ల మీకు సంతోషం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి యెహోవా యందు భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, ఆయన త్రోవలను తెలుసుకోండి. ఆ ప్రకారంగా నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని పెంచండి. రేపు నీ కుటుంబము వ్యభిచారం పాలవకుండా, దొంగతనం పాలవకుండా, నీ కుమారులు గాలి పాలవకుండా, నీ కుమార్తెలు తప్పుడు చేసే స్త్రీలుగా అవ్వకుండా ఎవరు కాపాడతారు తెలుసా? నీ కుటుంబంలో నా భక్తిపరుడే కాపాడతాడు. వాడు యుద్ధం చేసి ఆపుతాడు. నీ ఇంటి గుమ్మం దగ్గరికి యుద్ధాన్ని తీసుకురాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎమ్మట సరిచేస్తాడు. అమ్మా నువ్వు ఇలా ఉండాలి, తల్లి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయకూడదు, నానా ఇలా చేయకూడదు, అమ్మా మీరు ఇలా చేయకూడదు అని చెప్పి దేవుని భయం తెలిసిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళకి చెప్పి, నిజంగా చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా, మన కుటుంబాలు మన సమాధానంతో నింపుకోగలం. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి దేవుడే ఆలోచనకర్త, దేవుడే కాపాడువాడు. ఆయన తట్టు మీ కన్నులెత్తండి, ఆయన తప్పక మేలు చేస్తాడు. ఏ బాధ ఉన్నా సరే మీరేం చేయాలంటే, యేసయ్యా నాకు సహాయం చేయి, మా అమ్మని మార్చు, మా నాన్నని మార్చు, నన్ను మార్చు, నీ వాక్యం చదువుకునేలాగా, నీకు ప్రార్థన చేసుకునేలాగా, నువ్వు చెప్పిన విధంగా బ్రతికేలాగా, నిన్ను ఎక్కడా కూడా నేను శోధించకుండా, నీకు ఇష్టం లేనివి చేయకుండా నాకు సహాయం చేయని ఆయన పాదాల దగ్గర పడి ఆయన్నే బ్రతిమలాడుకుందాం. ఆయన తట్టే కన్నులు ఎత్తుదాం. ఆయన కరుణించే వరకు ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన కరుణించే వరకు మాత్రము ఆయన విడిచిపెట్టొద్దు. యెహోవాయే నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడువాడు. యెహోవాయే నిన్ను, నన్ను, నీ కుటుంబం, నా కుటుంబము పాదము తొట్టిల్లకుండా చేయువాడు. దేవుడు చిన్న మాట దీవించును గాక.